హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇక్కడ నిన్న కటింగ్ చూపించాను కదా, అదే బ్లౌజు ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఎలాంటి జాయింట్స్ అనేది పడకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ లైనింగ్ వేసుకొని తర్వాత మీదంగానైతే మెయిన్ క్లాత్ వేసాను కదా, ఇలా వేసుకుంటే మనకి ముడత అనేది ఎక్కడ ఉందనేది క్లియర్గా అవుపిస్తుందండి, నీట్గా అవుపిస్తుంది. కాబట్టి నేనైతే ఇలా వేసుకొని కుడతానండి. అంటే ఇలాంటి పల్చటి క్లాత్లు వచ్చినప్పుడు మాత్రమే ఇలా కుడతాను, అన్నిటికైతే కాదు. కింద మనకి లైనింగ్ అనేది క్లియర్గా అవుపిస్తుంది కదా, అలాంటివి వచ్చినప్పుడు అయితే మనకి ఈజీగా అవుతుంది కుట్టుకోనికి, అన్నిటికైతే కాదు నేను చెప్పేది. ఇక్కడ చూడండి, నేను 4 మెంబర్ మీద పెడతాను జాయింట్ చేసేటప్పుడు. ఇలా 4 మెంబర్ మీద పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుందండి కుట్టేటప్పుడు. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. చూడండి, ఇలా మొత్తం అయితే నీట్గా ఇలా చేతితోని సర్దుకుంటూ ఇలా కుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. బ్లౌజులు అనేది నీట్గా వస్తాయి, ఎక్కడ ముడత లేకుండా. చూసారు కదా, నేను ఇక్కడ సైడ్ నుంచి వేసాను, కింది నుంచి అయితే వేయట్లేదు కదా. సైడ్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయితే ఫస్ట్ వేసుకుంటూ వస్తాను కుట్టు అనేది. లాస్ట్కి ఇలా వస్తూ ఉంటే మనకి కిందికి వచ్చేసరికి జాయింట్ నడుము దగ్గర లాస్ట్కి వేయాలి. ఎందుకంటే పైనుంచి మనకి ఎలాంటి ముడత ఉన్నా కిందికి వచ్చేసరికి సెట్ అయిపోతుంది. కాబట్టి ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. చూడండి, ఇలా నీట్గా చేతితోటి ఇలా మనము సదురుకుంటూ ఉంటే నీట్గా వస్తుందండి బ్లౌజ్, ముడత అనేది రాకుండా. ఇవి కొంచెం అంటే సిల్కీగా ఉంటాయి ఇవి శారీస్ అనేది, కాబట్టి జాగ్రత్తగా కుట్టుకోవాలి. లాస్ట్కి ఏదైనా ముడత ఉంటే ఇక్కడ కుట్టి ఇప్పేసుకొని ఈ సైడ్కి ఇంకా నీట్గా సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కుట్టుకుంటే మాత్రం మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ఇలా నెక్ అనేది కట్ చేసుకోవాలి. మనము ఫస్ట్ కట్ చేయొద్దండి, కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఎవరైనా సరే. ఎందుకంటే మనకి ఈ క్లాత్ అనేది జారిపోతూ ఉంటుంది కాబట్టి నెక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ క్రాసు అంటే ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఒకేలాగా ఉండాలి క్లాత్ అనేది. అప్పుడైతే మనకి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడైతే ఇక్కడ నీట్గా కట్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకుందాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనము జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ ఇలా ఓపెన్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు చూడండి, ఇటు సైడు అంటే అటు ఇటు ఒక పార్ట్ వేసేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ లైనింగ్ వేసుకొని మీది నుంచి మెయిన్ క్లాత్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకొని మనం కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, క్రాస్ కటింగ్ అంటే లైన్స్ ఉంటాయి కదండి, సన్నగా లైన్స్ అయితే ఉన్నాయి ఈ బ్లౌజ్కి, మీకు అవుపియట్లేదు కానీ మనం క్రాస్ కటింగ్ తీసుకున్నప్పుడు ఆ లైన్స్ అనేది క్రాస్గా వస్తాయి. మనం స్ట్రైట్ కటింగ్ తీసుకుంటే లైన్స్ అనేది స్ట్రైట్గా వస్తాయి. అది క్లియర్గా అవుపిస్తుంది మన బ్లౌజ్కి. కానీ ఇక్కడ మీకు సన్నగా అవుపించే లైన్స్ అయితే అవుపియట్లేదు ఇక్కడ వీడియోలో. చూడండి, ఇలా నీట్గా కుట్టుకోవాలి మొత్తం. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు. అయితే మనకి సైడ్ జాయింట్లు అనేది హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కడ అనేది అతుకులు అనేటివి పడకుండా నీట్గా కుట్టుకోవచ్చు. అంటే ఇక్కడ హ్యాండ్స్ నేను 2 సైడ్ తీసాను కదా, అందుకని ఒక సైడ్ తీసుకుంటే మనకి జాయింట్స్ అనేటివి పడేటివి, కానీ నేనైతే అట్లా తీయలేదు. మనకి ఇలా చూడండి, ఇక్కడ చంక నుంచి మెయిన్ డాట్ వరకు అయితే ఇలా కుట్టు వేసుకుంటే మనకి చంక దగ్గర అలాగే మెయిన్ డాట్ దగ్గర ముడత అనేది రాదండి, నీట్గా వస్తుంది. ఇలా చూడండి, మనము లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత ఈ కుట్టు కూడా వేసుకోవాలి. అంటే మనము 4 మెంబర్ మీద పెడతాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుకోనికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్న కుట్టు పెట్టామంటే ఇబ్బంది అవుతుంది ఇప్పనికి. మనం పెద్ద కుట్టు పెట్టేసుకొని జాయింట్స్ అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఈజీగా ఇప్పేసుకోవచ్చు ఆ కుట్టు అనేది. అందుకే ఇవి జాయింట్ చేసేటప్పుడు ఆ కుట్టు అనేది వేసుకోవాలి. మనకి ముడత అనేది అస్సలు రాదండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను మళ్ళీ. ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అంతా. ఈ బ్లౌజ్ వాళ్ళకైతే చెస్ట్ అనేది మరీ ఎక్కువగా లేదండి, మరీ తక్కువగా లేదు, మీడియం సైజు ఉంది. కాబట్టి నేను డాట్స్ అనేది ఎలా పెడతానో చూడండి.
ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కుట్టు అయితే ఇలా వేసాను. చంక నుంచి మెయిన్ డాట్ వరకు ఇలా వేసుకుంటే అస్సలు ముడత అనేది రాదు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. చూడండి ఈ అమ్మాయికి ఇలా ఉంది డాట్ అనేది. ఇది కూడా నేను కుట్టిన బ్లౌజేనండి. అయితే ఇక్కడ చూడండి ఇలా షోల్డర్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా వస్తుంది డాట్ అనేది. ఇక్కడ 1 ఇంచు అక్కడ 1 ఇంచు అంటే 2 సైడ్ 1 ఇంచు 1 ఇంచు తీసుకుంటే మనకి 2 ఇంచెస్ అయితే వచ్చిందండి. 2 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ వెడల్పు సరిపోతుందండి ఈ అమ్మాయికి. ఇంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగుండదు. మళ్ళీ చెస్ట్ తగ్గట్టు డాట్స్ అనేది పెట్టాలండి. ఇప్పుడు చెస్ట్ లేకుండా డాట్స్ పెట్టామనుకోండి ఇట్లా బుగ్గలాగా వస్తుంది. అలాగే చెస్ట్ ఉన్నప్పుడు డాట్స్ అనేది చిన్నగా తీసుకుంటే ఇట్లా అణిగిపోయినట్టు షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈ రెండింటికైతే బాగా తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ చెస్ట్ని బట్టి మనం డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా 3వ డాట్ కూడా పెట్టుకోవాలి. అంటే మెయిన్ డాట్ పెట్టిన తర్వాత చంకా దగ్గర నుంచి ఇలా కుట్టు అయితే వేసుకుంటాం కదా. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 3వ డాట్ కూడా ఇది కూడా 2 ఇంచెస్ పొడవు ఉండాలి. హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి అక్కడ ఇక్కడ. ఈ కుట్టు చూడండి ఇప్పేస్తున్నాను నేను. ఫస్ట్ వేసాం కదా మెయిన్ డాట్ నుంచి చంక వరకు, ఆ కుట్టు అనేది కూడా ఇప్పుడే డాట్స్ వేసినాక ఇప్పేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా. ఇలా వస్తుంది మనము పర్ఫెక్ట్గా తీసుకుంటే. ఇక్కడ చూడండి ఇప్పుడు కూడా ఇది కూడా అంతే. షోల్డర్ నుంచి కరెక్ట్గా పట్టుకున్నామంటే మనకి డాట్ అనేది వచ్చేస్తుంది. ఇలా చంక దగ్గరికి ఒక కుట్టు వేసుకోవాలి. పైన వెడల్పు రావాలండి. ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు వచ్చేసి కింద వచ్చేసరికి మనకు సన్నగా రావాలి. ఒక 3 ఇంచెస్ పొడవు అయితే తీసుకోవాలి. చంక దగ్గర డాట్ అనేది ఒక 3 ఇంచెస్ పొడవు ఉండాలి. ఇలా నీట్గా అయితే వస్తుందండి. ఎక్కడ ముడత రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా డాట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత షేప్ పట్టీలు ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. ఇక్కడ షేప్ పట్టీలు తీస్తున్నాను చూడండి. షేప్ పట్టీలు అనేది మనకు ఎలా వేసుకోవాలో చూడండి. నేను చెప్తూ ఉంటాను కదా, ఒకటి మన సైడు ఒకటి ఆపోజిట్ సైడ్ వేసుకుంటే మనకి షేప్ పట్టీలు అనేది బాగా వస్తాయండి. అంటే మీకు కొత్త వారికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు అలా చేశాను కాబట్టి మీకైతే ప్రతిసారి ఇలా చెప్తూ ఉంటాను. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాయి చాలా. ఒకటి మన సైడ్ వేసుకోవాలి, ఒకటి ఆపోజిట్ సైడ్ వేసుకుంటే మనకి ఈజీగా కుట్టేటప్పుడు ఈజీగా కుట్టుకోవచ్చు మనము. అంటే ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా. ఇలా మీది నుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ అలాగే నేను మీకు షేప్ పట్టి లోడింగ్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మొన్న కూడా పెట్టాను ఒక వీడియో, కానీ మీరు చూసారో లేదో కానీ నేనైతే మళ్ళీ చూపిస్తాను చూడండి. అలాగే పైపింగ్ కూడా వేస్తానండి బ్లౌజ్కి. పైపింగ్ కూడా నార్మల్ పాదంతో సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత టెన్షన్, అసలు గిత్త టెన్షన్ కూడా పడాల్సిన పని లేదు. చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను మెయిన్ క్లాత్ ఇది బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా తీసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇలా కుట్టిన తర్వాత ఇలా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి సన్నగా. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కుట్టింది ఉంది కదా ఇందాక మనము, దాన్ని లైనింగ్కి ఇలా జాయిన్ చేయాలి. చూడండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ అది షేప్ పట్టి లోడింగ్ కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు మనము. కానీ ఇలా ప్రతి బ్లౌజు తీయాలంటే వాళ్ళు కూడా మనీ దాని తగ్గట్టు ఇవ్వాలి కదండి, ఇవ్వరు అసలు. నేను పైపింగ్ వేసి 150 తీసుకుంటానండి. మా ఊర్లో అయితే అంతే నడుస్తుంది. అందరూ ఒకేలాగా తీసుకుంటారు కాబట్టి మనం అయితే ఎక్కువ చేయలేము కదా. 150 కన్నా ఎక్కువ ఇయ్యరు పైపింగ్ వేస్తే, చాలా తక్కువ. కానీ తప్పదు, మన పరిస్థితి అలా ఉంది. కుట్టాలి అంటే మన ఇంట్లో పరిస్థితులు కూడా అందరికీ అనుకూలంగా ఉండవు కదండి.
మనం ఎంత కష్టపడినా సరే మన ఫ్యామిలీ అనేది నడిపియాలి కాబట్టి నేనైతే ఎంత తక్కువ అయినా సరే రిస్క్ ఉన్నా సరే అండి తీసుకొని కుడతాను. ఎమర్జెన్సీ అంటే వాళ్ళకి అర్జెంటుగా ఉంటుంది ఒక్కొక్కసారి, అలా అయినా సరే నైట్ కూడా కుడతాను. వాళ్ళకైతే అంతే ఇస్తారండి, వాళ్ళకి అర్థం కాదు కదా మన బాధ అనేది. వాళ్ళు అంతే తీసుకుంటారు కదా అని అంటారు ఎవరైనా అడిగితే. చూసారు కదా, ఇలా మెయిన్ క్లాత్ మళ్ళీ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ సపరేట్గా అయినా ఒక వీడియో అనేది పెడతాను, మీరు కామెంట్ చేయండి. ఓన్లీ షేప్ పట్టీ పెట్టమంటే షేప్ పట్టీల వరకే పెడతాను, ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలని. ఈ లోడింగ్ వేసుకునేది చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే మన డబ్బులం పట్టి ఏదైనా కుడతాం కదా, ఊరికే అయితే కుట్టుకుంటూ పోతే మనకి ఎంత రిస్క్ ఉంటుందండి. ఇది చాలా రిస్క్. బ్లౌజ్ అనేది మనకు అన్నిటి మీద బ్లౌజ్ అనేది చాలా రిస్క్. అది కుట్టే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు చెప్పినా కూడా. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మనకి. 2 పార్ట్స్ అయితే కంప్లీట్గా కుట్టేసుకున్న తర్వాత ఇది నెక్ పీస్ అండి, మనం నెక్ దగ్గర కట్ చేసాం కదా, అవైతే మన కాజా పట్టి ఉక్సుల పట్టికి బాగా యూజ్ అవుతాయండి ఇవి. ఇక్కడ ఉక్సు పట్టికి అయితే ఇలా వేస్తున్నాను చూడండి. మీది నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ సైడ్ కూడా కొంచెం క్రాస్గా ఉంది కదా, అది కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఉక్సు పట్టి అనేది. ఇక్కడ కొంచెం రఫ్ ఇవ్వాలండి, లేకుంటే దారం అనేది ఊడిపోతుంది. ఒక 1 ఇంచ్ వెడల్పు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఉక్సు పట్టి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత కాజా పట్టి తీసుకుందాం. కాజా పట్టికి వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ 2 తీసుకోవాలి. నెక్ పీస్ ఉంటుంది కదండి, మనం మెయిన్ క్లాత్ కట్ చేసాం కదా ఇందాక, అది అలాగే ఇందాక మనము ఉక్స్ పట్టి వేసినప్పుడు ఉంటుంది కదా, ఆ పీస్ అనేది ఇలా 2 పెట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది కొంచెం మందంగా వచ్చి కాజా పట్టి అనేది బాగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేయాలి చూడండి. కాజా పట్టి అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. కింద కుట్టు ఉంటుంది కదండి, అది అవుపియకుండా కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ డబల్ స్టిచ్ వేసుకోవాలి కాజా పట్టి దగ్గర, అలా వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. దారాలు అనేది ఎక్కడ అవుపియకుండా నీట్గా కట్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది పెట్టలేదు కదా, ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి చూడండి. షోల్డర్ నుంచి కరెక్ట్గా పట్టుకుంటే మనకి డాట్స్ అనేది పెట్టుకోవచ్చు. కింద 1/2 ఇంచ్ తీసుకోవాలి, పైకి వచ్చేసరికి సన్నగా ఉండాలి. అలా వస్తేనే డాట్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్గా 2 డాట్స్ పెట్టిన తర్వాత చూడండి, ఇక్కడ నెక్కుకు మించి డాట్ అయితే పైకి వెళ్ళకూడదు. డాట్కి నెక్కుకి ఒక 1 ఇంచ్ పైనే ఉండాలి కింద గ్యాప్ అనేది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నెక్కు దాటి పైకి వెళ్ళకూడదు డాట్ అనేది, అలా వెళ్తే అస్సలు బాగుండదు. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్కి మన నడుము పట్టు అయితే వేసుకోవాలి కదా. ఈ నడుము పట్టి కోసం అయితే నేను 2 పీసెస్ తీసుకున్నాను, ఒక పీస్ అయితే అవుపియట్లేదండి అది, కాబట్టి నేను ఇంకో పీస్ కట్ చేస్తున్నాను. ఆ పీస్ అనేది ఇలా జాయిన్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నడుము పట్టికి బ్యాక్ పార్ట్కి మనము నడుము పట్టు అయితే ఇలా వేసుకోవాలండి. ఈ డాట్ దగ్గర ఇలా కొంచెం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకి పట్టేసినట్టుగా రాదు, నీట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ అనేది. మీది నుంచి అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అంటే సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి మనం పొడవు కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు మనకి ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఇలా నేను చూపిస్తాను.
ఇప్పుడు ఉక్స్ పట్టి తీసుకొని ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి పొడవు అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి 1/2 ఇంచు పైన వచ్చింది కదా, ఇక్కడ 1/4 ఇంచు వదిలేసుకోవాలి. మనం పైపింగ్ వేసాం కదా కాబట్టి ఒక 1/4 ఇంచు వదులుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ పైన కూడా అంతే, కొంచెం ఎక్కువగా ఉంది, నేను ఇలా తీస్తాను చూడండి. ఇప్పుడు నెక్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి, ఎక్కువ వచ్చింది. అలాగే ఇక్కడ క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. లేకుంటే అలానే కుట్టిన విధంగా మనము కట్ చేస్తే అస్సలు రాదండి. చూడండి ఇలా ఇక్కడ కాజా పట్టి ఇంత ఎక్కువ ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా నేను షోల్డర్ దగ్గర ఇలా 1/2 ఇంచ్ అయితే నెక్ సైడ్ కట్ చేస్తానండి. ఇలా మనము అస్సలు ఇలా కట్ చేసుకున్నామంటే భుజాలు అనేది అస్సలు జారవండి. ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా కూడా అస్సలు జారవు. ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి షోల్డర్ దగ్గర. అదేనండి, ఉక్స్ పట్టి కాజా పట్టి మనం యథావిధిగా కుట్టినట్టుగా జాయింట్ చేసామనుకోండి అస్సలు బాగుండదు. కుట్టిన తర్వాత అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత మనమైతే సైజ్ బ్లౌజ్ని పట్టి పొడవు అనేది కొలుచుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు కొలుచుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ వేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్ కూడా ఇలా పెట్టేసుకొని పెద్ద కుట్ట అనేది పెట్టేసుకుంటే మనకి అంటే 4 మెంబర్ మీద పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని జాయింట్ అంతా కంప్లీట్గా చేసుకోవాలి నీట్గా. ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ అనేది నేను ఇక్కడ చూపించట్లేదండి, ఒక హ్యాండ్ మాత్రం చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో అనేది ఇప్పటికే లెంతీగా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అయితే మీరు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదని నేనైతే ఒక హ్యాండ్ చూపిస్తున్నాను. ఒక హ్యాండ్ చూసి ఇక 2 హ్యాండ్స్ చూసినట్టే కదండి. ఇక్కడ చూపిస్తున్నాను 2 అంటే మనకి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా హ్యాండ్ దగ్గర, అక్కడ నుంచి చంక వరకు అయితే చంక లూజ్ వరకు కట్ చేసుకోవాలండి ఇలా లోత్ అనేది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఇక్కడ షోల్డర్ మీద పెట్టేసుకొని హ్యాండ్ అనేది ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక హ్యాండ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా పైపింగ్ వేయాలి, ఇంకా వీడియో అనేది పెద్దగా అయితే మీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకని. ఒకటి కుట్టుకున్నామంటే 2 అంటే 2వ హ్యాండ్ కూడా మనకి తెలిసిపోతుంది కరెక్ట్గా. ఇలా రివర్స్లో వచ్చేసి కరెక్ట్గా పట్టుకోవాలండి. మరీ లాగినట్టు పట్టుకోకూడదు. జాయిన్ చేసినప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి చేతితోనే, అంతేకాని మరీ లాగకొద్దు. ఇలా నీట్గా కుట్టేసుకుంటూ రావాలి. ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి. చూసారు కదా ముడత లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడైతే ఇక్కడ పైపింగ్ వేసాను చూడండి ఫ్రెండ్స్. పైపింగ్ అనేది సారీ అనేది ఇలా ఉందండి, మీకు చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. సారీలో ఎల్లో అయితే ఉందండి చూడండి, పర్ఫెక్ట్గా ఈ ఎల్లో అయితే కలిసింది కదా. నేను ఈ ఎల్లో అనేది కట్ చేసుకొని ఇప్పుడు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ ఎల్లో క్లాత్ అనేది ఇది నేను ప్రతిసారి క్లాత్ క్రాస్గా తీసుకోవడం వల్ల ఈ క్లాత్ అనేది చాలా పొడవు ఉందండి. ఒక 1.5 ఇంచుతోనైతే మనం వెడల్పు కట్ చేసుకొని పొడవు మనకు సరిపోయేంత తీసుకోవాలండి. ఇలా చూడండి ఇక్కడ మొత్తం ఇలా కట్ చేస్తున్నాను నేను. చాలా పొడవు ఉంది క్లాత్ అనేది. ఈ పీస్లు అనేటివి నేను ఒక 50-70 రూపీస్ పెట్టి 1 మీటర్ అయితే కొనుక్కొస్తూ ఉంటానండి. అవి సపరేట్గా దొరుకుతాయి మనకి. అయితే ఇలా ఒక పీస్ కట్ చేసుకుంటే నెక్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇది. మళ్ళీ హ్యాండ్స్కి అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఇలా చూడండి క్లాత్ అనేది ఇక్కడ కాజా పట్టి నుంచి ఇలా పెట్టేసుకోవాలి కరెక్ట్గా. ఒక హాఫ్ ఇంచ్ అయితే బయటికి వదిలిపెట్టి కుట్టుకోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. 1/2 ఇంచుతోనైతే ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. బయటికి రావద్దండి, అంటే నెక్కు ఇటు సైడ్ రావద్దు, అటు సైడ్ వెళ్ళొద్దు. ఒకే లెవెల్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మరీ సాగకుండా
ఇలా చేయితోనైతే లాగొద్దండి, సాగిపోతుంది క్లాత్ అనేది. ఇలా పట్టుకోవాలంతే. కుట్టేటప్పుడు కరెక్ట్గా పట్టుకుంటే సరిపోతుంది మనకి. ఈ ఎక్స్ట్రా పీస్ ఉన్నదంతా కట్ చేసుకొని ఇక్కడ టక్స్ అయితే పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది. పట్టేసినట్టుగా ఇట్లా వంకలుగా రాకుండా నీట్గా వస్తుంది ఇలా టక్స్ పెడితే. చూసారు కదా. ఇప్పుడైతే ఇక్కడ మనము థ్రెడ్ తీసుకొని, ఇది 0 సైజ్ అని చెప్పాను కదండి, ఈ 0 సైజ్ థ్రెడ్ తీసుకుంటే బాగా వస్తుంది మనకి పైపింగ్ అనేది. ఇక్కడ మనం కుట్టిన దారం ఉంటుంది కదండి, పింక్ కలరు, దాని మీద ఈ థ్రెడ్ అయితే ఇలా పెట్టుకొని నీట్గా కరెక్ట్గా దాని మీద పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా థ్రెడ్ పక్క నుంచే వెళ్ళాలండి. పాదం అనేది థ్రెడ్ పక్క నుంచే వెళ్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ చెయ్యి ఇక్కడ థ్రెడ్ మీద ఉండాలి, ఆ చెయ్యి అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడైతే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, థ్రెడ్ ఇట్లా పట్టుకుంటే మనకి ఈ చెయ్యితోని కదలకుండా నీట్గా వచ్చేస్తుంది. రైట్ హ్యాండ్ ఎప్పుడు మనకి ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్ అనేది థ్రెడ్ మీదనే ఉండాలి చెయ్యి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా వేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు పైపింగు. పాదంతో పని లేదండి, మనకి 0 సైజ్ అయితే ఏ పాదానికైనా వచ్చేస్తుంది థ్రెడ్ అనేది. మీరు ఒకసారి 0 సైజ్ అయితే వాడండి, ఇలా నీట్గా కుట్టుకోవచ్చు. ఇక్కడ మూలల దగ్గర అంటే నెక్ డీప్ దగ్గర కూడా మనము పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. ఎప్పుడైనా ఇట్లా లాగినట్టు పట్టుకుంటే షేప్ అనేది రాదు. మామూలుగా ఇలా పట్టేసుకోవాలి అంతే. కరెక్ట్గా ఇలా దారంతో ఇలా థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకొని నీట్గా సెట్ చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే ఎలాంటి ట్రిక్ అనేది యూజ్ చేయనండి. అంటే పాదము రైట్ సైడ్కి కొట్టాలి ఇట్లా సైడ్ నుంచి అని చెప్తారు కదా, నేను అలాంటివి అయితే ఏమి యూజ్ చేయను. నాకు ఎప్పటిసందో ఎక్స్పీరియన్స్ ఉందండి, కాబట్టి నేను ఇదే ఫాలో అవుతాను. చూడండి, సింపుల్గా కుట్టుకోవచ్చు మనం. టెన్షన్ అయితే పడాల్సిన పనే లేదండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. పైపింగ్ అనేది, థ్రెడ్ పైపింగ్ అనేది నార్మల్ పాదంతో చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, క్లాత్ అనేది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేయాలి నీట్గా అవుపియకుండా. ఇక్కడ రఫ్ ఇచ్చినా ఇట్లా ఒకసారి రఫ్ ఇచ్చినా పని లేదండి, రఫ్ అయితే తీయాలండి, ఎందుకంటే దారం అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, మనం కుట్టిన పైపింగ్ వేసిన క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళాలి. చూడండి, ఇలా అయితే ఎక్కడ బయటికి రాకుండా ఎడ్జ్కి రావాలండి. కుట్ట అనేది లాస్ట్కి ఇలా వస్తేనే మనకి క్లాత్ అనేది లేవకుండా వస్తుంది. మన ఇష్టం అండి, ఈ అంచు అనేది కుట్టుకొని ఎమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలానే వేస్తాను. ఎమ్మింగ్ చేస్తే మనకి నాకైతే ఇదే బెస్ట్ అనిపిస్తుంది ఎమ్మింగ్ కన్నా కూడా. మనం కరెక్ట్గా మ్యాచింగ్ దారం తీసుకుంటే ఇలా కుట్టుకుంటేనే బెస్ట్ అండి. మ్యాచింగ్ లేకపోతే ఎమ్మింగ్ అయితే కొంచెం చేసుకోవచ్చు, కానీ మనకి కరెక్ట్గా మ్యాచింగ్ అయిపోతుంది కాబట్టి దారం అనేది అవసరం లేదు. నేనైతే ఇలానే ఫోల్డింగ్ చేసి కుట్టేస్తాను. ఇలా నీట్గా ఎడ్జ్కు వేసుకుంటూ కుట్టు అనేది వెళ్ళాలి. కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు భయపడాల్సిన పని అయితే లేదు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ ముడత లేకుండా నీట్గా ఇలా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఒక హ్యాండ్కి అయితే నేను వేసి చూపిస్తాను. ఇలా అయితే వస్తుందండి కుట్టిన తర్వాత. ఇలా మనం ఎమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఇలా క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్,
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు ఇంకా మోటివేషన్ అనేది ఉంటుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే రీచ్ అయితే వీడియో అయితే అవుతుంది. కానీ మీరైతే లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నేనైతే మీకు చెప్తానండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా నీట్గా అయితే కుట్టేసుకోవాలండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి థ్రెడ్ అనేది ఇలా కట్ చేసుకొని, చూసారు కదా, ముడత అనేది రాకుండా నీట్గా ఇలా కుట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ అనేది నీట్గా ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి ఎడ్జ్కు రావాలి కుట్టు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. హ్యాండ్ కూడా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. ఇక్కడ మనము 4 మెంబర్ మీద పెట్టిన జాయింట్ చేసేటప్పుడు కుట్టు వేసాం కదండి, ఆ పెద్ద కుట్టు అనేది ఇలా విప్పేస్తున్నాను. అవుపిస్తే బాగుండదు. కుట్టు అనేది అవుపియకుండా నీట్గా కుట్టుకోవాలి మనము. ఒకవేళ మనం కుట్టిన తర్వాత ఎక్కడన్నా అవుపించినా కూడా అది తీసివేసుకోవాలి. అలా అయితేనే మనకి నీట్గా ఉంటుంది. చూసారు కదా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జాయింట్ చేసుకుందాము. ఈ జాయింట్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ప్రతిసారి ఏదో ఒక్క బ్లౌజ్కి మాత్రమే రాదండి, కానీ ప్రతి బ్లౌజ్కి ప్లస్ మార్క్ అయితే వస్తుంది నాకు చంక దగ్గర. చూపిస్తాను ఇప్పుడు. ఇలా హ్యాండ్ అయితే చూసుకొని కరెక్ట్గా హ్యాండ్ లూజ్ అయితే ఇలా చూసుకోవాలి మనం కుట్టేటప్పుడు. ఇలా ఈ క్లాత్ అనేది మనకిచ్చిన బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ కదండి, అదైతే సాగుతుంది. మనం కుట్టేదైతే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి సాగదు. కాబట్టి నేనైతే ఇక్కడ ఒక పావించ్, అంటే ఇక్కడ మెయిన్ మనకి చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదండి, అది కాకుండా రెండో కుట్టు నుంచి అయితే ఇలా వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ క్లాత్ సాగుతుంది కానీ ఇది సాగదు కదా, దీని సైజు బట్టి వేస్తే మనకి టైట్ అవుతుంది బ్లౌజ్ అనేది. కాబట్టి ఒక కుట్టు వదిలేసుకొని ఇంకో కుట్టు దగ్గర నుంచి అయితే ఇలా కుట్టుకోవాలి మనం. లూజ్ అనేది ఫస్ట్ నుంచి ఈ నడుము దగ్గర వరకు నేను అలానే తీసుకున్నానండి. సెకండ్ కుట్టు వరకు అయితే మార్క్ చేసి ఇలా పెట్టుకుంటున్నాను చూడండి. ఇప్పుడు నడుము అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా సైజ్ బ్లౌజ్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ అయితే ఇలా పెట్టుకోవాలి చూడండి. ఫస్ట్ కుట్టు వదిలేసుకొని సెకండ్ కుట్టు దగ్గరికి అయితే నేను పెట్టేశాను మార్క్ అనేది. అన్ని బ్లౌజ్లకు కాదండి, చూడండి ఇక్కడ ఈ మార్క్ ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కలుస్తాయి మనకి. అలా కలిసినప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఫస్ట్ నుంచి చూడండి ఎంత స్ట్రెయిట్గా వచ్చిందో. కుట్టు అనేది స్ట్రెయిట్గా ఉండాలి ఎప్పుడు. ఇక్కడ సైడ్కి అయితే ఒక 4 కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. ఎవరి బ్లౌజ్కైనా సరే ఒక 4 కుట్లు అయితే వేసుకోవాలి. అంటే పొడవుగా వచ్చేసి 4 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకుంటే దారాలు కూడా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి బ్లౌజ్ అనేది. ప్లెయిన్ క్లాత్ ఇచ్చినప్పుడు అయితే అస్సలు అలా కుట్టుకోవాలండి, అన్నిటికీ కాదు. మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మాత్రమే అలా కుట్టుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది, ఎక్కడ ముడత లేకుండా నీట్గా వచ్చింది. ఇక్కడ చూడండి ప్లస్ మార్క్ కూడా ఇలా వస్తుంది. ప్లస్ మార్క్ వచ్చిందంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఫిట్టింగ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.